ఇది వచ్చేసి సాయిబాబా గారి ఫోటో అండి. మనకి ఏ దేవుడు ఇష్టమైతే మనం ఆ దేవుడి ఫోటోలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఏ ఏ బొమ్మను మధ్యలో అనిపిస్తే ఆ బొమ్మ పెట్టేసుకొని మధ్యలో ఇట్లా తయారు చేసుకునేది. ఇలా రథం టైప్లో మేమేం చేసామంటే అండి 50 పైస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి ఓల్డ్వి అవన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఇట్లా ఇప్పుడు 50 పైస్ కాయిన్స్ దొరకలేదనుకోండి, 1 రూపీ కాయిన్స్ ఉంటాయి స్మాల్ సైజ్వి, అవి కలెక్ట్ చేసుకుని ఇట్లా రథం నా మోడల్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. అంటే దీన్ని తయారు చేసుకోవాలంటే ఒక బోర్డు, ఒక అట్ట ముక్కని మనకి కావాల్సిన సైజులో తయారు చేసుకొని దాన్ని కట్ చేసుకొని దాని మీద ఒక వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ వెల్వెట్ క్లాత్ని స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసిన తర్వాత ఇట్లా 50 పైస్ కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్స్ స్మాల్ సైజు కానీ ఇట్లా పెట్టేసుకొని అంటించేసేసుకోవాలి ఫెవికాల్తో. అంటించుకున్నాక ఈ షేప్ వచ్చిన తర్వాత చిన్న స్మాల్ సైజు బొమ్మ ఉంటుంది కదా, సాయిబాబా మగమ్మ కావచ్చు, లేదంటే లక్ష్మీదేవి బొమ్మ, ఏదైనా సరే ఒక బొమ్మ తీసుకొని వచ్చేసి మనం మధ్యలో ఆ దేవుడు బొమ్మని అలా పెట్టేసుకోవచ్చు. లేదా మనకి ఇష్టం ఏదైనా చిన్నపిల్లలవి ఏదో బాగా అందంగా ఉంటాయి కదండి, అలాంటి బొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టేసుకొని ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇట్లాంటి ఈ ఆర్టికల్ పక్కన ఉంది కదండి, ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా మనకు బయట దొరుకుతాయండి ఫ్యాన్సీ షాప్లో. అవి తీసుకొచ్చేసి మనం ఈ విధంగా స్టిక్ చేసేస్తాం. స్టిక్ చేసిన తర్వాత ఇదైతే నైట్ టైం అయితే బాగా చక్కగా ఎట్లుంటుందంటే లైట్లు వేసినట్టు ఉంటుందన్నమాట. నైట్ టైం కనిపిస్తే ఇట్లా ఫ్రేమ్ తయారు చేసుకొని మన ఇంట్లో మనమే తయారు చేసుకుని ఈ విధంగా ఫ్రేములు తయారు చేసుకోవచ్చు. చక్కగా మనకి ఇష్టం వచ్చిన మోడల్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన డిజైన్లు చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్ పడుతుంది, మనం డిజైన్ చేసుకోవచ్చు. బాగుంటుందండి చక్కగా. ఇట్లా ఇది తయారు చేస్తాం మేము. ఇది వచ్చేసి దీన్ని 15 సంవత్సరాలు అయిందండి ఇది తయారు చేసి కూడా. మేమంటే మా ఇంటి గృహప్రవేశం అప్పుడు తయారు చేసాము. 15 సంవత్సరాల నుంచి ఇది చక్కగా ఇలాగే ఉందండి. ఇవి ఎవరైనా ఆర్డర్లు పెట్టినా కానీ తయారు చేసి ఇస్తాము. లేదంటే మీరే కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు.